సో ఫస్ట్ పూరి గారి గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టాలు ఎలా ఉండేవి? ఇష్టాలంటే అమ్మా ఈ సినిమా మీదే ఇంట్రెస్ట్ అంతాను. కానీ చదివేకున్నా ఎంత వరకు చదువుకున్నారు? బిఎస్సి అనకాపల్లిలో చదివాడు. అక్కడ ఇప్పుడు నర్సీపట్నంలో లేదు, ఆర్సీఎంలో చదివారు. బొడ్డుపల్లిలో జాయిన్ చేస్తాం పిల్లల్ని. ఆర్సీఎం స్కూల్లో 10th వరకు, ఇంటర్ నర్సీపట్నాన్ని 2 సంవత్సరాలు. తర్వాత డిగ్రీ అనకాపల్లి, అక్కడే బిఎస్ అయింది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. అంటే ప్రతి పేరెంట్స్ కూడా నువ్వు బాగా చదువుకోవాలరా, బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటదని చెప్తారు. కానీ పిల్లలు ఏదో ఒక ఇంట్రెస్ట్ లో ఉంటారు, అది కూడా మీరే గమనిస్తారు. సో మీరు ఎప్పుడు గుర్తించారు ఆయనకి సినిమాలంటే ప్రకారంగా మేము ఊకట్టి పడాలి. వాళ్ళ నాన్నగారు గాని నేను గాని అతనికి ఇంట్రెస్ట్, ఇదే ఇంట్రెస్ట్. బిఏ అయిన తర్వాత బిఏఎస్సీ అయిన తర్వాత ఏ అమ్మాయి చదవమని అలాగా నాన్నకుండేది. చదువుతావా అంటే అని ఊకట్టాడు. ఊకట్టి 2 రోజులు వెళ్ళాడు అతని దగ్గరికి. ఇక్కడ కైలాసపట్నం వెళ్ళమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, నాన్న వెళ్ళమన్నారని వెళ్తున్నాను. కానీ మరి నీకేమేమి ఇష్టం, ఇంట్రెస్ట్ ఉందా? సినిమాలో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతాను ఎలాగని చెప్పాను. అతనికి ఇంట్రెస్ట్ లేని ఏదైనా చదువుతాడండి, వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేయండి మీరే ఒప్పించారు. అంటే అయితే అలాగే చేయమన్నాను. వాళ్ళ నాన్నగారికి ఉంది ఇలాంటి పిచ్చ. అతను చిన్నప్పటి నుంచి డ్రామాలు వేయడం, హరిశ్చంద్రకి లోహిదాసుడి కింద వేసి దగ్గర నుంచి అతనికి ఉంది. పాలేరు సినిమాలు ఇక్కడ ఊళ్ళో నాటకాలు అవుతాయి కదా, అప్పటి నుంచి అతని ఇంట్రెస్ట్ ఇతనికి వచ్చింది. అప్పుడు అక్కడ జాయిన్ చేసాం హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లో. అంటే ఎలాగా అంటే మీసాల సుబ్బన్న గారి తమ్ముడు అని ఉన్నారు. అతను అక్కడక్కడ అప్పుడప్పుడు వెళ్ళి అందులో నాటికలు అయ్యి వేసేవాడు. అతను పట్టుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన 6 నెలలు లేదు, అవకాశాలు వచ్చేసి బయటకు వచ్చేసాడు. ఏంటో ప్రూవ్ చేసేసుకున్నాడు, ఫీల్డ్లోకి వచ్చేసారు. ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి అందరినీ పిలుస్తారట, ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు హుషారుగా ఉన్నారో ఏటని. వాణిశ్రీ అందరూ వెళ్ళారంట. వాణిశ్రీకి బాగా నచ్చేసాడంట. అంతే తీసుకొచ్చేసింది ఆవిడ. ఏవో ఇచ్చారు అప్పుడు. అప్పటి నుంచి బయటే ఉన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి కథలు రాయడమే. 7వ క్లాస్ నుంచి కథలు. 7వ క్లాస్ నుంచి 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఎవరికి వినిపించేవారు ఫస్ట్? అప్పుడు అంటే చదువుకున్నప్పుడు కథలు రాయడం అంటే చాలా గొప్ప విషయం. అప్పటికే ఆయనకు అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, అమ్మా నేను ఈ కథ రాసానని ముందు మీకు చెప్పేవారా, వాళ్ళ నాన్నగారికి చెప్పేవాళ్ళ? కథలు రాస్తున్నారు అనుకునేవాళ్ళం కాదు. స్కూల్లో ఏదో వర్క్ అనుకునేవాళ్ళం. హోంవర్క్ చేసేస్తున్నారు అని అనుకునేవాళ్ళు. మా పక్కనే ఒక మనసు గారు ఉండేవారు. అతను మా ఆయన మనసుగా, అతను లక్ష్మీపురం మనసు గారు. అతను అస్తమానం వచ్చేవాడు కాదు, ఇల్లంటే ఉంది కానీ రూమ్ తాళం నాకు ఇవ్వండి కానీ ఇద్దరు అనుకుని పుచ్చుకున్నారు. ఆ రూమ్ లో పోయి రాసుకునేవాడు. ఏంటంటే వర్క్ అనేవాడు. అప్పటి నుంచి కథలే అవన్నీ స్టోరీలు అన్ని రాసుకున్నాడు. స్కూల్ రోజు వాన చదివేవాడు. ఆర్సీఎంలో చదివేటప్పుడు 9th క్లాస్ చదివేటప్పుడు కథ రాసి ఫాదర్ గారు చూపెట్టారు. చూపెడితే చాలా బాగా రాసావు, ఎంత చిన్నవాడు అయినాను, మరి ఇది నాటికి వేయగలవా రేపు యూనివర్సిటీకి అని అడిగారు. వేస్తానంటాను. వేసాడు. అతను మెచ్చుకున్నారు. అతనికి అదే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ప్రకారం మేము వదిలేస్తాం. ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేరు కదమ్మా.